నల్ల బంగారం చందమామ కథ. ఒక ఊరిలో వక్రుడు, ఉక్రుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు నివసించే ఊరికి 300 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదని, ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా. బేష్, బాగా ఉన్నది తమ్ముడు. మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాము. ఎలా అయినా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నామంటే మనమిద్దరము ఆ జన్మాంతము హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశపెట్టాడు. కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు వక్రుడు ఎప్పుడూ. అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు. కాని తమ్ముని ఉద్దేశం వేరు. ఈ కారణం చేతనే కొండమీద బంగారం గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా వక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవాని మాట జవదాటడం ఇష్టం లేక వక్రునితో ఉక్రుడు, సరే అన్నయ్య, అలాగే వెళ్లి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు. వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకుని కూలీ జట్టును వెంటబెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నారు. ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వ పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, అన్నయ్య, అందరము కొండపైన కూర్చుని చేసేదేమున్నది? నీవు పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అనేసరికి వక్రుడు సరేనన్నాడు. ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు. కొద్ది రోజులకల్లా తను వారి మధ్యన తలలో నాలికగా మసులుకుంటూ ఉండడం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత ఉక్రుడు ఆ ఊరి మున్సబు వద్దకు వెళ్లి, అయ్యా, నేను ఇలా వ్యర్థంగా కాలం గడపటం బాగులేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకు ఏర్పాటు చేయించండి. పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరేసరికి గ్రామ మున్సబు సంతోషంతో అతనికి 3 ఎకరాల నేల, అది సాగు చేయటానికి అవసరమైన పరికరములు, ధనము, పరివారము అన్నీ సమకూర్చిపెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు. అతనికి దైవ సహాయం తోడ్పడటం చేత పంట బాగా పండింది. వ్యవసాయపు ఖర్చులు, మున్సబు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. అతను తన వంతు ధాన్యమును మున్సబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిల్వ చేసుకునేసరికి సుమారు 6 మాసముల కాలం పట్టింది. కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు. వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చయిపోయింది. ఆహార పదార్థములన్నీ అయిపోయినాయి. ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోషకొట్టుపోయినారు. ఈ 6 నెలల్లోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్లలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి. కాని కడుపుకి తిందామంటే చారెడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు. వక్రుడు, అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కాని ఈ పల్లెటూరులో వీరిని అందరినీ ఆదరించేవారెవరు? వక్రుని వద్ద బంగారం ఉన్న మాట నిజమే కాని ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడిపెడుతుందా? అదనకు అక్కర వస్తుందా? వక్రుడు దిగివస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకున్నాడు. అది విని ఉక్రుడు, అన్నయ్య, అందరకు ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది. కాని భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలకొక బంగారు పెళ్ల చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పేసరికి వక్రుడు ఉగ్రుడైపోయినాడు. తమ్ముడు గ్రామస్తులతో కలిసి తన కష్టపడి సంపాదించుకువచ్చిన బంగారం కాస్త కాజేయటానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూర్తుడై బస్తాల్లోని బంగారు పెళ్లలన్నింటినీ అక్కడ కుమ్మరించి, సరే తమ్ముడు, మా వద్ద ఉన్న సొమ్మిదే, దీనిని గ్రామస్తులకిచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు. ఇంతకంటే ఏం చేయగలం? ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తర్వాతి మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యము తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు. వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకువచ్చేటంతలో పంచభక్ష పరమాన్నములతో వంట సిద్ధమైంది. 6 నెలల నుంచి ఇటువంటి తిండికి ముఖం వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదముగా భావించారు. భోజనంలో అవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేసరికి అన్నగారు ఆశ్చర్యపోయాడు. తరువాత ఈ బంగారపు పెళ్లలన్నీ అన్నకు తిరిగా ఇచ్చివేస్తూ, అన్నయ్య,
అనవసరంగా నీవు నా పైన అపోహపడ్డావు కాని నీ సొత్తు నాకు చీపురుముల్లైనా అక్కర్లేదు. నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే వక్రుడు తన దురహంకారానికి తనే పశ్చాత్తాపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలు మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్లిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించనారంభించారు. కాయ కష్టం వల్ల కలిగే లాభాలను, వాటి విలువలను తమ్ముడు చేసి చూసిన పాఠం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు. నాటి నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.